నమస్కారం అండి. మనం ఇప్పుడు జయంతి వెంకటరమణ గారు రచించిన 'విశ్రాంతి' అనే కథను విందామా? ఈ సంసారాన్ని మరి నేనేదలేను. రోజుకు 4 సార్లైనా పార్వతమ్మ అనుకునే మాట. ఇంతకు పూర్వం పైగా అనేది, ఇప్పుడు తనకు మాత్రమే వినపడేటట్టు అంటోంది. అలవాటు పడ్డాడు కాబట్టి ఆమె హావభావాలను బట్టి ఆమె అనుకునే మాటల్ని గ్రహించగలుగుతున్నాడు భర్త కామేశం. ఆమె ఆ మాటల్ని పైకన్నప్పుడు అనేవాడు, ఇది భవసాగరం పార్వతి, ఈదక తప్పదు. మీకేమి, మీరెన్ని మాటలైనా చెప్తారు. వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ 4 సార్లు కాఫీ త్రాగుతూ. ఉదయం 4 గంటల నుండి గానుగెద్దుల రాత్రి 11 వరకు విశ్రాంతి లేకుండా వంచిన నడుము ఎత్తడానికి కూడా నోచుకోకుండా నే పడుతున్న యాతనలు ఎవరికి తెలుస్తాయి? దేనికైనా హద్దుంటుంది అంటారు. నా విషయంలో అది కనపడటం లేదు. కోడల్ని అనడానికి వీల్లేదు. పిల్లల్ని భర్తని నిద్రలేపి వాళ్ళ అవసరాలు చూసి వాళ్ళని బయటకు పంపడానికే దానికి టైం సరిపోవడం లేదు. ఇక అమ్మాయి ఉందంటే ఎంతసేపు దానికి కంప్యూటరు, సెల్లు, చదువు అంటూ మోపెడ్ వేసుకుని అటు ఇటు తిరగడానికే సరిపోతుంది. పైగా దాని అవసరాలన్నీ నేనే చూడాలి. అదెక్కడా ఇదెక్కడా అని అరుస్తుంది. అప్పుడే అది ఇంజనీర్ అయిపోయినట్టు. నాకు వంటిల్లే పుస్తైపోయింది. ఓ గుడి లేదు, ఓ గోపురం లేదు. ఇలా ఆమె మాటలు సాగుతుంటే అర్థం చేసుకున్న కామేశం, కూరలు తరిగి పెట్టనా, పాలు మరగబెట్టనా, ఇంకా ఏమైనా పనులుంటే చెప్పు అనేవాడు. వద్దు స్వామి, మీరేం చెయ్యొద్దు. పురుగులు పుచ్చులు చూడక కూరలు తరిగేస్తారు. పాలు పొంగిపోయేంత వరకు మీకు ఆ ధ్యాసే ఉండదు. తిరిగి అవన్నీ నేను చూసుకోవాలి. అయినా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు మీకు ఆ పనులు ఎందుకు? కోడల్ని కూతుర్ని అంటోందని అతనికి తెలుసు. చెప్పినా వాళ్ళు చేయరని తెలుసు. అయినా అమ్మకు పనుల్లో కాస్త సాయం చేయరాదటే అంటాడు కూతురు సుమతో. నాకవదండి నాన్నగారు, నాకసలే బోలెడు కాలేజీ వర్క్ ఉంది. ఆవిడ గారికి చెప్పి చేయించుకోమనండి. టీవీ చూడటం, పుస్తకాలు చదవటం తప్ప ఆవిడ గారు చేసే పనులు ఏమున్నాయట అంటుంది నిర్మోహమాటంగా. ఇక ఆమె స్నానానికి లేచి కాలేజీకి వెళ్ళేంత వరకు అన్నీ అందిస్తూ సణుగుడు భరిస్తూ వంటింటికి కూతురు గదికి పరుగులు వేయాల్సిందే. ఏది తక్కువైనా కథాకళి నాట్యం చేస్తుంది. కోడలు రాజేశ్వరి పనుల్లో కలుగజేసుకోదు. కానీ మీరు సుమను మరీ ముద్దు చేస్తున్నారు అత్తయ్య. పెళ్ళయి అత్తవారింటికి వెళ్లాల్సిన పిల్ల పెరిగేది అలాగేనా అని అంటుంది. ఈ మాటల్ని సుమగానే విన్నదంటే ఆ రోజు ఆ ఇంట్లో భీకర యుద్ధమే. కూతుర్ని ఏం అనలేదు, కోడల్ని ఏం అనలేదు. ఆమె తన తమ్ముడి కూతురు, పైగా తల్లి లేనిది. సుమ లేనప్పుడు పార్వతమ్మ అంటుంది, ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరి బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలి అని. ఇటీవల ఆమె మాటలు కొత్త రాగంలోకి మళ్ళాయి. ఈ నరకంలో ఉండడం కన్నా ఎక్కడికైనా పారిపోవాలనుంది అంటూ. ఆమె మాటలు అర్థం చేసుకున్న కామేశం, ఎక్కడికి పోదామంటావు చెప్పు అనేశాడు ఒకసారి. పోదాం పోదాం అంటారేమిటి? పోదాం అనుకుంటున్నది నేను, మీకే. మీరిక్కడే ఉండండి. కూతురు కోడలు మిమ్మల్ని బంగారంలా చూసుకుంటారు. నా ముఖం చూస్తేనే ఎవరికీ పని చేయబుద్ధి పుట్టదు అంది. కామేశం కాసేపు ఆగి ఆమె ముఖంలో ఆవేశం తగ్గిన తర్వాత, ఎప్పుడైనా ఎక్కడైనా ఇన్నేళ్లలో మనం విడివిడిగా ఉన్నామా చెప్పు అన్నాడు లాలనగా ఆమె ముఖంలోకి చూస్తూ. నిజమేలేండి, ప్రాణం విసిగెత్తి అలా అన్నాను. మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి పోతాను చెప్పండి అంది భర్త ముఖంలో దీనత్వం చూసి పార్వతి. ఇద్దరం కలిసే వెళదాం. కొన్నాళ్ల పాటు పెద్దవాడి దగ్గరికి వెళ్ళి ఉందాం. తర్వాత అక్కడే ఉన్న పెద్దదాని దగ్గరికి, హైదరాబాదు. నాకు విసుగ్గానే ఉంది అంటూ ఆ రోజే పెద్ద కొడుకు సీతారాంకి ఫోన్ చేశాడు. అదేంటి నాన్నగారు అలా అంటారు? నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను. మీరెంతకాలం ఉన్నా మాకు అభ్యంతరం లేదు. రిజర్వేషన్ అవగానే ఫోన్ చేయండి అన్నాడు. కొడుకు దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే కామేశం రిజర్వేషన్ కోసం ప్రయత్నించడం, రిజర్వేషన్ దొరకడం, ఆ వారంలోనే ప్రయాణానికి సన్నద్ధమవడం జరిగిపోయాయి. ఏమిటమ్మా ఇంత హఠాత్తుగా ఈ ప్రయాణం అడిగింది సుమ రాత్రి భోజనాల సమయంలో. తన ప్రశ్నే చెల్లాయి అడగటంతో తండ్రి వైపు చూశాడు రాజారాం. ఏమిటో వాళ్ళని చూడాలనిపిస్తోంది ఈ మధ్య. 7-8 నెలల క్రితం వాడిని పిల్లల్ని గృహప్రవేశం అప్పుడు చూడటమే కదా అంది పార్వతమ్మ. వాళ్ళకి మిమ్మల్ని చూడాలనిపించాలిగా. ఏది ఆనాటి నుండి ఈ రోజు వరకు ఒక్క ఫోన్ అయినా చేశాడా? రమ్మన్నాడా? నిష్ఠూరంగా అన్నాడు కొడుకు. మేం తల్లిదండ్రులం, మాకందరూ కావాలి. అయినా అక్కడ ఉండిపోంగా. తల్లి అలా అనేసరికి రాజారాం ఏమీ మాట్లాడలేకపోయాడు. రాత్రి కూతురుతో అంది,
నీ దిగులు నాకు తెలుసు. నీ పనులు నువ్వు చేయడం నేర్చుకో. అమ్మా నాన్న ఎలకాలం మీతో ఉండరు. సర్దుకోవడం నేర్చుకుంటే పెద్ద అనేది ఇంట్లో లేదు. అక్కడైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయండి అని. త్వరగా వచ్చేయండి అత్తయ్య అని మాత్రం అంది రాజేశ్వరి ట్రైన్ కదులుతూ ఉంటే. తల్లిదండ్రుల రాకకు ఎంతగానో సంతోషించాడు సీతారాం. ఇంతకాలానికి పెద్ద కొడుకుని చూడాలనిపించిందా అండి అత్తయ్య గారు అంది పెద్ద కోడలు విమల. అది నిష్ఠూరమని తెలుసు ఆమెకి. సమాధానం ఎలా చెప్పాలో కూడా తెలుసు. కానీ మాటల యుద్ధంతో ఇంట్లో అడుగు పెట్టడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే ముందు ఇంట్లో అడుగు పెట్టనియమ్మా కోడలి పిల్ల, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అంది నవ్వేస్తూ. అయ్యయ్యో, మిమ్మల్ని వీధిలోనే నిలబెట్టేశానా, రండి రండి అంటూ స్వాగతించింది. పెళ్ళైన దగ్గర నుండి రాజారాం తల్లిదండ్రులతోనే ఉన్నాడు. ఉద్యోగరీత్యా సీతారాం ఎప్పుడూ దూరంగా ఉండడం చేత వాళ్ళింట్లో రోజుల తరబడి ఉండే అవకాశమే రాలేదు పార్వతమ్మ కామేశాలకి. వారాల తరబడి ఎక్కువ ఉండేది కొడుకు కోడలు పిల్లలు వీళ్ళ దగ్గరే. పెద్ద తోడి కోడలు పిల్లల కోసం చిన్నామెందుకు చేయాలి? అందుకే పార్వతమ్మదే మొత్తం పనంతా. ఆ సాయంత్రం ఇల్లంతా కలిగి తిరుగుతూ, గృహప్రవేశం అప్పుడు సరిగ్గా చూడడం అవ్వలేదు కానీ 3 పడగదులతో అన్ని సౌకర్యాలతో చాలా బాగుందే అమ్మాయి ఇల్లు అంది మెచ్చుకుంటూ. బాగుంది కానండి అత్తయ్య గారు, ఇప్పుడు అనిపిస్తోంది చిన్న ఇల్లు అయితే బాగుండేదేమోనని. ప్రతి నెల బ్యాంకు లోను వేలల్లో కట్టడం చాలా కష్టంగా ఉంది. దిగిన తర్వాత తప్పదుగా. అందుకే నేను ఉద్యోగంలో చేరక తప్పలేదు. పార్ట్ టైం లెక్చరర్. పార్ట్ టైం అన్న మాటే కానీ చచ్చే చాకరీ చేయిస్తున్నారనుకోండి. అదీగాక సాయంత్రం కంప్యూటర్ క్లాసులకి అటెండ్ అవుతున్నా. ఊపిరి సలపటం లేదనుకోండి. ఓ ప్రక్క ఎదిగి ఎదగని పిల్లలు, చదువులు, వాళ్ళని కనిపెట్టుకోవడాలు, ప్రాణం విసిగిపోతోందనుకోండి అంది విమల. ఇప్పుడే ఇలా అంటే ఎలా? సంసారం అన్న తర్వాత ఇవన్నీ తప్పవు. ఇప్పుడు కష్టపడితే రేపు కాస్తైనా సుఖపడతావేమోననే ఆశ. ఆ ఆశతోనే కదమ్మా 4 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. కూతురు 2 పురుళ్లతో పాటు మీ 2 కోడళ్ల పురుళ్ళు నా బాధ్యతే అయ్యాయా? తల్లి లేని పిల్లని దాన్ని, వైద్య సదుపాయం లేదని నిన్ను నా దగ్గర పెట్టుకోవాల్సి వచ్చిందా లేదా? ఇంత చేసినా ఆయన రిటైర్ అయినా బాధ్యతలు తీరాయా? ఇంకా సుమ పెళ్ళికుంది. దాని చదువయ్యేదెప్పుడు, పెళ్ళయ్యేదెప్పుడు? ఏది ఏమైనా రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బు మీకు అందరికీ పంచినట్టుగా దాని పేరిట కొంత ఉంచాం. చాలకపోతే అప్పు చేసైనా చేస్తాం. కొడుకుల్ని ఈ విషయంలో బాధించే ఉద్దేశం ఆయనకి లేదు. నువ్వు చదువుకున్నావు, అందుకని ఉద్యోగం చేసే అవసరమూ లేదు. ఇల్లు పిల్లల్ని వాణ్ణి జాగ్రత్తగా చూసుకుంటే అంతకన్నా ఫిక్స్డ్ డిపాజిట్ ఏదీ ఉండదు. పిల్లలు ఓ స్థాయికి వచ్చిన తర్వాత నీ ఇష్టం అంది పార్వతమ్మ. విమల విన్నదే గాని ఏం అనలేదు. మర్నాటి ఉదయం విమల పనులతో సతమతమవుతూ పిల్లల్ని కసురుతూ కిచెన్ ఆర్కెస్ట్రా వినిపిస్తుంటే చూస్తూ కూర్చోలేకపోయింది పార్వతమ్మ. నాకు పనులు చెప్పమ్మా, చేసి పెడతాను అంది. ఎన్ని పనులని చెప్పమంటారు? పిల్లల్ని తయారు చేయాలి, వాళ్ళకి టిఫిన్ తయారు చేసి అందివ్వాలి. నేను తయారై ఇంత టిఫిన్ బాక్సులో పెట్టుకుని 7:30 కల్లా పరిగెత్తాలి. మరి వంట? రోజు ఆయన వంట చేసి తనింత తిని క్యారియర్ సర్దుకుని పిల్లల్ని పంపించి బ్యాంకుకి వెళ్ళిపోతారు. నేను క్యాంటీన్లో తింటాను అంది విమల. ఇదేం విడ్డూరమే తల్లి. వాడు ఏనాడైనా గరిట పట్టుకున్నాడా? వాడు వండుకుని తినడం ఏమిటి? నువ్వు బయట తినడం ఏమిటి? బయట వాళ్ళను పోషించడం ఏమిటి? ఇది ఇలా అయ్యే పని కాదు. ఇవాటికి టిఫిన్ పట్టుకెళ్ళిపో, వంట పని నేను చూసుకుంటాను. బాగుంది అత్తయ్య గారు, మీకు మేము చేయటం పోయి మీరు మాకు చేయటమా? మీ అబ్బాయి వింటే ఊరుకోరు. ఎల్లకాలం చేస్తామనడం లేదు. మేము ఉన్నంతకాలం. ముందు ఫ్రిడ్జ్లోంచి కూరలు తీసిపడే, నేను వంట పని చేసుకుంటాను అంటూ వంటలోకి చొరబడింది పార్వతమ్మ. విమల కాలేజీకి పరిగెత్తింది. క్యారియర్ కడుతున్న తల్లిని చూసి టిఫిన్ తినడం ఆఫ్ చేసి, నువ్వు టిఫిన్ క్యారియర్ కడుతున్నావేమిటమ్మా? విమి ఏమైంది అడిగాడు సీతారాం. ఉదయమే కాలేజీకి వెళ్ళిందిగా. ఇంత తొందరగానా? అయినా రోజు నేను డ్రాప్ చేస్తానుగా. తన క్లాసులు 11 తర్వాత కదా ఆలోచిస్తూ అన్నాడు. నాకేం తెలుస్తుందిరా, కంప్యూటర్ క్లాస్ అంది. సాయంత్రం త్వరగా వస్తుందేమో. పిల్లలు స్కూళ్ళకి అంతకుముందే వెళ్ళిపోయారు. కామేశం అంతా గమనించాడు, కానీ భార్యనేమీ అడగలేదు. సాయంత్రం 5 దాటిన తర్వాత వచ్చింది విమల. స్నానం చేసొచ్చి పిల్లల చదువు దగ్గర కూర్చుంది కానీ వంట ప్రయత్నమేమీ చేయలేదు.
ఉండబట్టలేక రాత్రి వంట ఏం చేద్దాం అని అడిగేసింది పార్వతమ్మ. చేయడానికేముంది, ఉదయం మిగిలిన అన్నం వేడి చేసుకుని ఉన్నవాటితో సర్దుకు తినేయడమే. ఇలా వేడి చేసుకుని తినడాలు మన ఇళ్లలో ఉన్నాయా? ఇదేం అలవాటు? మరేం చేయమంటారు? ఈ రోజుల్లో 2 పూట్ల కిచెన్లో మగ్గడానికి ఎవరికి మాత్రం వీలవుతోంది? అందరిళ్లలోనూ అంతే. టైం లేదని కదమ్మా నీ బాధ. సాయంత్రం వంట కూడా నేనే చేస్తాలే. ఇలా వేడి చేసుకుని తినడాలు మీ మామయ్యకి ఇష్టం ఉండదు అంటుంటే మీ అబ్బాయికి ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తాం, తప్పటం లేదు అంది విమల తేలిగ్గా. పార్వతమ్మ మాట్లాడకుండా కుక్కర్ స్టవ్ మీదకి ఎక్కించి కందిపప్పు వేయించి పచ్చడి చేసి 4 బంగాళాదుంపల్ని వెతికి వేయించింది. ఏంటమ్మా ఈరోజంతా స్పెషల్గా ఉంది? వేడివేడి భోజనం, కంది పచ్చడి అదిరిందనుకో. వెల్లుల్లి వేసావేమో మరింత రుచి వచ్చింది. మరికొద్దిగా వెయ్యి అంటూ మరోవాయి కలుపుకుని తిన్నాడు సీతారాం. అవును నాన్నమ్మ అంటూ పిల్లలు ఇష్టపడి తిన్నారు. విమల ముఖం ముడుచుకుని భోజనం అయిందనిపించింది. భోజనాల తర్వాత వంటిల్లు సర్దుకుని వచ్చి పడుకోబోయే ముందు భర్తతో అంది పార్వతమ్మ. తిండికి ఎంత వాచిపోయాడో కన్న, ఎంత ఆత్రంగా తిన్నాడో చూసారా? ఇకనే ఆ కోడలికి చేసొచ్చావుగా, ఇక్కడ ఆ పోస్టులో స్థిరపడిపో. నీ ఉద్యోగానికి రిట్రెంచ్ లేదు, రిటైర్మెంట్ అంతకన్నా లేదు. నువ్వు వచ్చావని పనులు ఎంత చక్కగా ఒప్పగించిందో చూసావా అన్నాడు కామేశం. ఏం చేస్తాం చెప్పండి, కన్నపేగు. నిజమే, కాదనలేదు. ఆడవాళ్ళు పనులు పంచుకొని సహకరించుకోవాలని తెలియదా ఆ పిల్లకి? ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ ఇలానే ఉన్నారా? అసలు మనం రావడం ఇష్టం లేదేమో. అయ్యో అదేం మాటండి, ఆయన పాల కోసం రాళ్ళను మోయాలి, తప్పదు అంది. అదే రాత్రి పడగదిలో భార్యను నిలదీసి అడిగాడు సీతారాం. ఎప్పుడూ లేనిది ఈరోజు టైం టేబుల్ మార్చావేమిటి? అమ్మను వంటగదిలో కుక్కి అంత ఉదయాన్నే కాలేజీకని వెళ్లాల్సిన పనే వచ్చింది. కంప్యూటర్ క్లాసులని కొత్తగా ఎప్పుడు మొదలుపెట్టావు? అది మాత్రం ఎన్ని గంటలని? మనం అక్కడ ఎన్నాళ్ళున్నా ఎవరినీ పని ముట్టుకోనీయకుండా అందరికీ అమర్చిపెట్టింది అమ్మ. వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టే బాధ్యత మనకు లేదా అని. నేను ఎప్పటి నుండో కంప్యూటర్ క్లాసులకు అటెండ్ అవ్వాలనే అనుకుంటున్నాను. నాకు నా కెరియర్ ముఖ్యం. ఎవరెవరికో చేసి పెట్టాల్సిన పనేమీ లేదు. అక్కడ ఆ కోడల్ని కూర్చోబెట్టి చేస్తున్నప్పుడు ఇక్కడ కొడుకు పిల్లలకి చేయడానికే కష్టం వచ్చిందంట. అయినా నా వంటలు వాళ్ళెవ్వరికీ నచ్చవు, అర్థం చేసుకోండి అంతే. మరి నన్ను విసిగించకండి అంటూ ముసుగు తన్నింది విమల. టైం టేబుల్ తెలిసింది కాబట్టి ఉదయాన్నే పనుల్లోకి జొరబడింది పార్వతమ్మ. పనిలో తోడ్పడినా అని అడగకుండా కాలేజీకని టిఫిన్ చేసి క్యారియర్ పట్టుకుని బయలుదేరింది విమల. అత్తయ్య గారు, మీరు ఉన్నన్నాళ్ళు మీకు ఇష్టం వచ్చినట్లు వండండి. నాకు చేతకావు కానీ మీ వంటలంటే నాకు చాలా ఇష్టం అంది వెళుతూ. నువ్వు తొందరగా తెమిలితే కోడల్ని నీతో తీసుకెళ్లేవాడివిగా అంది కొడుకుతో పార్వతమ్మ. ఉద్యోగాలన్న తర్వాత ఎవరి దారి వారిదమ్మా అన్నాడు సీతారాం భార్య మీది కోపాన్ని బయటికి రానీయకుండా. తల్లి తండ్రి వచ్చారని తెలిసి ఆ మధ్యాహ్నమే పరిగెత్తుకొచ్చింది శారద. పలకరింపులు పరామర్శలు అయిన తర్వాత తల్లి దగ్గరగా చేరి ఆమె భుజాల చుట్టూ చేతులేసి నీకో శుభవార్తమ్మా అంటూ గుసగుసలాడింది. ఇంతవరకు చెప్పలేదేమే? ఆయన 2 తర్వాత వద్దనుకున్నారు కదే, మళ్ళా ఇప్పుడేమిటి? ఆయనకు మగపిల్లాడు కావాలటమ్మా. నాకును కావచ్చే, కానీ ఈసారి ఆడపిల్లయితే? మీ ఆయనేమో సముద్రాల అవతల, మీ అత్తామామలేమో కాశీ రామేశ్వరాల మధ్య వారధి కట్టి అక్కడి నీళ్ళు ఇక్కడ ఇక్కడి నీళ్ళు అక్కడ గుమ్మరిస్తూ భారతదేశం అంతా పావనం చేయటంలో తరిస్తున్నారు కదే. ఇక్కడ నిన్ను చూసేదెవరు, చేసేదెవరు? సుఖానున్న ప్రాణాన్ని ఆ సమయానికి ఆయన వచ్చేస్తారమ్మా. వాళ్ళు వస్తారు. అందాక నీవున్నావు, నాకేం భయం. ఈ డెలివరీ అయిపోగానే పెద్దవాళ్ళనిద్దరిని నీ దగ్గర వదిలేసి నేను ఆయనతో అమెరికా వెళ్ళిపోతాను. అక్కడ నాకు ఉద్యోగం వస్తుంది. బాగా సంపాదించుకుని 5-6 ఏళ్ళు పోయిన తర్వాత వస్తాం అంటూ ఎన్నో చెప్పింది. ఆమె మాటల్లో అమెరికా డాలర్లు తప్ప ఇండియా రూపాయలు ధ్వనించలేదు. భారతదేశం అని ఇప్పుడు ఎవరంటున్నారులేండి. తన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతోందనుకుంది కానీ తనింట్లో కూడా ఇంత మార్పా? మనం ఎవరి చేతుల్లో ఉన్నాం? మన స్వేచ్ఛ ఏమైంది? స్వాతంత్రం ముందు అలాగా, ఇప్పుడు ఇలాగా. ఎక్కడికి మన పరుగు అని ఆవేదన పడింది పార్వతమ్మ. 3 అవగానే పిల్లలు స్కూళ్ళ నుండి వచ్చేస్తారని ఆటో ఎక్కేసింది శారద.
ఉన్న 4 గంటల్లో ఓ గ్లాసుడు మంచినీళ్ళు, ఓ కప్పు కాఫీ తప్ప ఏమీ ఇవ్వలేకపోయింది పార్వతమ్మ. చేసి పెడదామన్నా ఇంట్లో ఎక్కడ ఉప్మా రవ్వైనా కనిపించలేదు. కడుపుతో ఉన్న పిల్లకి ఏమీ చేసి పెట్టలేకపోయానే అని బాధపడటం తప్ప మరేమీ చేయలేకపోయింది. ఓ వారం పోయిన తర్వాత రాత్రి భోజనాల దగ్గర ఓ 4 రోజులు దాని దగ్గరుండి వండి పెట్టొస్తానురా, నెలలు పైబడుతున్నాయి కదా, ఎవరైనా చేసి పెడితే తినాలని ఉంటుంది అంది కొడుకుతో. సీతారాం పెదవి కదల్చకముందే, అయితే వచ్చింది మమ్మల్ని చూడటం కోసం కాదన్నమాట అంది విమల. సీతారాం భార్య ముఖంలోకి చూశాడు కానీ ఏమనలేదు. అదేంటమ్మా అలా అంటావు? నాకెవరైనా ఒకటే, కాకపోతే దాని పరిస్థితి వేరు. ఏం పర్వాలేదు, మీరెక్కడే ఉండండి అంది తలెత్తకుండానే. కామేశం భార్య వంక చూశాడు. పార్వతమ్మ నోరు మెదపలేదు. 2 రోజులు పోయిన తర్వాత, మీరందరూ స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్ళిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని మళ్ళా మీరొచ్చే వేళకు వచ్చేస్తారా అంది పార్వతమ్మ. తల్లి అంత దీనంగా అడుగుతుంటే సీతారాం మనసు అదోలా అయింది. ఏంటమ్మా ఈ మాటలు? శారద నీకెంతో నాకు అంతే. డబ్బు ఖర్చు అటుంచి ఇక్కడ బస్సుల్లో ఆటోల్లో ప్రయాణం అంత సుఖం కాదమ్మా. ఇదేం వైజాగ్ కాదు, మనమో మూల అదో మూల. 4 రోజులు పోయాక నేనే అక్కడికి పంపిస్తాను, ఉండాలన్నాళ్ళు ఉండిరండి అని అన్నాడు. అన్నాడే గాని వారమైనా నోరు మెదపలేదు. ఇది అయ్యే పని కాదు అని ఇంటికి తాళాలు వేసి భార్యను తీసుకుని కూతురు దగ్గరకు బయలుదేరాడు కామేశం. తల్లి తండ్రిని చూసి ఆనందించింది. దారిలో వాళ్ళు కొనిచ్చిన పళ్ళు స్వీట్లు అందుకుంటూ మా మంచి అమ్మ అంటూ ముద్దు పెట్టేసింది. ముద్దులు తర్వాత కానీ మళ్ళీ మేము 4లోగా వెళ్ళిపోవాలి, నీకేం కావాలో చెప్పు చేసి పెడతాను అంది. అప్పుడే వెళ్ళిపోతారా? నేను వెళ్ళనిస్తానా? అయితే మినపసున్ని కావాలి. రాగానే జోళ్ళేసుకుని పావుగంటలో కావలసినవన్నీ తెచ్చాడు కామేశం. వెంటనే పార్వతమ్మ పనిలో జొరబడి పనిచేస్తుంటే వేగుతున్న మినుముల వాసనలు పీలుస్తూ, అమ్మా నిజంగా మన ఇంట్లో ఉన్నట్టుందే ఈ వాసనలు పీలుస్తుంటే అంది శారద. నిజమే, మనిషితో పాటు జన్మజన్మల వాసనలు ఎలా సంక్రమించి మనిషి నుండి మనిషికి ఆ వంశంలో వ్యాపిస్తూ పోతాయో ఈ వాసనలు అంతే. సంస్కారాన్ని బట్టే ఇవీను. బయటి తిళ్ళకు అలవాటు పడ్డ మీకు ఇవేవి అర్థం కావు అంది. నేను నేర్చుకుంటాలే అమ్మా, నాకు రానిదేం కాదు అంటూ తల్లికి సహకరించింది. ఓ సున్నుండ తన చేతితో కూతురికి తినిపించి ఓ సీసా నిండా నింపి మరికొన్నింటిని మీ అన్న వాళ్ళకి అంటూ పట్టుకుని బయలుదేరింది భర్తతో ఆదరాబాదరాగా. ఇంటికి చేరేసరికి విమల వచ్చేసింది. అప్పటికే ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అంది. పార్వతమ్మ మినప సున్నుండల సీసా టేబుల్ మీద పెడుతూ అంతా వివరంగా చెప్పింది. విమల ఏం మాట్లాడలేదు కానీ భర్తతో ఏం చెప్పిందో సీతారాం అడిగేశాడు. ఇల్లు అలా వదిలి వెళ్ళడం మంచిది కాదమ్మా, పట్టపగలే ఇల్లు దోచేస్తున్నారు అని. మరి మేమిక్కడికి రాకముందు ఇంటికుండేది తాళమే కదా అని అనబోయి ఊరుకుంది పార్వతమ్మ. ఇక నేనే వెళ్తాను, 2-3 రోజులకు ఒకసారి నన్ను బస్సు ఎక్కించండి చాలు, దారి నాకు తెలిసింది కదా, నాకేం భయం అందా రాత్రి భర్తతో. అది కాదు పార్వతి, ఉదయం నుండి ఇక్కడ పనిచేసి మళ్ళీ అక్కడికెళ్ళి అక్కడ పనిచేసి తిరిగి వచ్చి మళ్ళా ఎక్కడా? అంత సులభం అనుకుంటున్నావా? ఎంత శ్రమో ఆలోచించు అన్నాడు. అలవాటైతే ఏదీ శ్రమ లేదు అంది. మరో 2 రోజులు పోయిన తర్వాత, జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్ చెయ్యి అంటూ అయిష్టంగా పార్వతమ్మను బస్సు ఎక్కించి ఎక్కడెక్కడ ఏ ఏ బస్సులు మారాలో చెప్పి ఇంటికి చేరి ఫోన్ దగ్గరే కూర్చుండిపోయాడు. ఓ 1.5 గంట తర్వాత చేరినట్టు ఫోన్ చేసింది కానీ సాయంత్రం 5 దాటినా భార్య జాడ కనపడలేదు. కూతురికి ఫోన్ చేశాడు. అమ్మ ఎప్పుడో బయలుదేరిపోయింది అంది. కామేశానికి కంగారు ఎక్కువైంది. ఇంతలో విమల పిల్లలు వచ్చేశారు. అత్తగారేరి, వరండాలో జోళ్ళు కనపడటం లేదు అంటూ అడిగేసింది. శారద దగ్గరికి వెళ్ళింది. మరి మీరు? ఇంటి కాపలాకుండిపోయాను అన్నాడు. విమల ఏమనక బాత్రూంలోకి వెళ్ళిపోయింది. కామేశం ఉండబట్టలేక జోళ్ళు వేసుకుని బయలుదేరబోతుంటే వచ్చేసింది పార్వతమ్మ. గబగబా ఎదురెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ అందించాడు రిలీఫ్గా. వస్తూనే కాళ్ళు కడుక్కుని వంటగదిలోకి జొరబడి కాఫీ కలిపి కప్పుల్లో నింపి పిల్లలిద్దరికీ బోర్న్విటా కలిపి టీపాయ్ మీద పెట్టి టిఫిన్ ఏదైనా చేస్తాను అని అంటుండగా విమల వచ్చి, అయ్యో కాఫీ మీరే కలిపారా, నేను చేద్దును కదా అంటూ కాఫీ కప్పు అందుకుంది. శారద గురించి విమల అడగలేదు, పార్వతమ్మ చెప్పలేదు. రాత్రి భర్తతో అంది, శారద తన సెల్ ఫోన్ నాకు ఇచ్చేసింది,
తను వేరే కొనుక్కుంటుందట. ఇక రోజు దాంతో మాట్లాడొచ్చు. మీరు రాలేదని బాధపడింది. రేపు మీరు వెళ్ళండి అంటూ ఎన్నో కబుర్లు చెప్పింది. అంతా విని బాగా అలసిపోతున్నావు పార్వతి, ఇలా అయితే ఆరోగ్యం చెడిపోతుంది సుమా అంటూ హెచ్చరించాడు. నెల రోజులే, ఈలోగా వాళ్ళ అత్తామామలు వచ్చేస్తారు అంది. అమాయకురాల. సరే పడుకో, మళ్ళా ఉదయాన్నే లేవాలి అంటూ ఆమె గుండె వరకు దుప్పటి కప్పి తను మేను వాల్చాడు. కూతురు సెల్ ఫోన్ ఇచ్చినందుకు పార్వతమ్మ సంతోషించిందేమో కానీ విమలకు విసుగ్గానే ఉంది. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అంటూ విసుక్కుంది. తల్లి గారాబం ఎక్కువ అవడంతో శారద తన కోరికలన్నీ సెల్ ఫోన్లో చెప్పసాగింది. ఓ రోజు ఉల్లి పెసరట్టు, ఇంకో రోజు కందా బచ్చల కూర, మరోనాడు రవ్వ లడ్డు. ఇలా పిచ్చి పిల్ల అంటూ కూతురితో కోరికలకు అనుగుణంగా మసలుకోసాగింది ఆ తల్లి. అంచేత రోజు విడిచి రోజైనా కూతురు దగ్గరికి వెళ్ళవలసి వచ్చేది. ఓహో, ఏమి నయగారాలు, తొలి కాన్పులాగా అని విమల ఏసడించినా పార్వతమ్మ లెక్క చేయలేదు. ఓ రోజు ట్రాఫిక్ జామ్ వల్ల ఆమె ఇల్లు చేరేసరికి రాత్రి అయిపోయింది. సీతారాం తల్లి మీద చాలా చిరాకు పడ్డాడు. ఉంటే ఎక్కడైనా ఉండు, లేదా కూతురు దగ్గరికి వెళ్ళిపో, నాకు ఈ టెన్షన్ వద్దు. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తమే, నువ్వు బయలుదేరిపోయావని అదంటుంది. అంటే సెల్ ఛార్జింగ్లో లేదురా, లేకపోతే చేయను, 4 రోజుల వరకు వెళ్ళంలే అంది. అందుగాని ఆ మర్నాడే భర్తను తీసుకుని ఆటోలో పరిగెత్తవలసి వచ్చింది. నడుము నొప్పిగా ఉందని శారద ఫోన్ చేస్తే మామూలు నొప్పి తప్ప మరేం కాదు అంటూ పెయిన్ బామ్ రాసి కాస్త తగ్గిందనగానే భర్తతో ఆటోలోనే తిరిగి వచ్చింది. అప్పటికి విమల రాలేదు. వచ్చుంటే పెద్ద యుద్ధమే అయ్యేది. ఇంటికి తాళం వేసి వెళ్తారా అని కయ్యం ఆడేది. పెద్దాడన్నట్టు ఈ తిరుగుడొద్దు, అక్కడికే వెళ్ళి ఉందాం, అసలు అక్కడ పిల్ల ఒంటరితనంతో బాధపడుతోంది అన్నాడు కామేశం 4 రోజులు పోయి. మీకు అర్థం కాలేదు వాడి మాటలు. అసలు మనం అక్కడికి వెళ్ళకూడదు. ఎంత చాకరీ అయినా వీళ్ళకే చేయాలి. ఈ 2 నెలల్లో ఒక్కసారైనా చెల్లెల్ని చూడటానికి వచ్చాడా? అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిన్నానివ్వదు అన్నట్టుంది. మర్నాడు మధ్యాహ్నమే సుమ ఫోన్ చేసింది. మీరక్కడికి వెళ్ళి 2 నెలల పైనే అయింది. నేనెంత చేసినా వదినకు తృప్తి లేకుండా ఉంది. నా చదువు సాగడం లేదు. మీరు త్వరగా వస్తారా, లేక నన్ను ఏదైనా లేడీస్ హాస్టల్లో చేరిపోమ్మంటారా? అంతేకాదు, ఇక్కడ ఏదో కుట్ర జరుగుతోంది. ఎవరెవరో ఇల్లు చూసిపోతున్నారు. పెద్దన్నయ్య ఈ మధ్య చిన్నన్నకి తరచూ ఫోన్ చేస్తున్నాడు అంటూ. కామేశం వెంటనే సమాధానం ఇచ్చాడు. స్వంత ఆలోచనలు తీసుకునేంత పెద్దదానివేమీ కావు. మేము త్వరలోనే వస్తాం, అంతవరకు ఏ ఆలోచనలు చేయకు అని. పెద్దాడు స్వంతిల్లు కొనుక్కునేసరికి చిన్నాడికి ఇంటి మీద ధ్యాస కలిగింది. మనం ఉండగానే నేను, నా పెళ్ళాం, నా ఇల్లు అంటూ ఎవరి గూడు వాళ్ళు వెతుక్కునేటట్టున్నారు. వీళ్లకు ఏ బంధాలు అక్కర్లేదు. మనల్ని మన ఇంట్లోంచి తరిమేసేలోగా మనం జాగ్రత్త పడాలి. ఇక వీళ్ళకి ఎంత చేసినా ఎడారిలో వాన కురిసినట్టే. పదండి, శారద దగ్గరికే పోదాం. వాళ్ళ అత్తా మామ రాగానే దాన్ని వాళ్ళకి అప్పగించి వైజాగ్ పోదాం అంది పార్వతమ్మ. హఠాత్తుగా సామాన్ సర్దుకుని బయలుదేరుతుంటే నువ్వు పడే యాతన చూడలేక అన్నాను కానీ నిజంగా వెళ్ళిపోమన్నానా అమ్మా అంటూ అడ్డుపడ్డాడు సీతారాం. నువ్వు అన్నావని కాదురా, అది ఒంటరితనంతో బాధపడుతోంది. అందుకే రోజుకో కంప్లైంట్ చేస్తోంది. ఓ 1 రోజులు అక్కడుండి వైజాగ్ వెళ్తాం అంది. మీరింకా నా కంప్యూటర్ కోర్సు పూర్తయ్యే వరకు కనీసం 3 నెలలైనా ఉంటారనుకున్నాను అంది విమల వీధి గడప వరకు వస్తూ. చెప్పాను కదమ్మా, అక్కడికి ఇక్కడికి మగ్గంలో కండెలాగా తిరగలేకపోతున్నాను. మునపట్ల ఆరోగ్యం లేదు. దాని తృప్తి కోసం కొన్నాళ్ళు అక్కడుండి వైజాగ్ వెళతాం. అక్కడ వాళ్ళకి క్షణం పడదు. అది సరే, గడప దాటకముందే బొట్టు పెట్టు అంది. అత్తగారు అలా అనగానే విమల గబగబా లోపలికి వెళ్ళి చిటికెడు కుంకుమ తెచ్చి పెట్టబోతుంటే అలా కాదు, ముందు నువ్వు పెట్టుకుని ఎదుటి వాళ్ళకు పెట్టాలి అంది పార్వతమ్మ. అదో రూల్ ఉంది కదూ అంటూ అంటీ అంటున్నట్టు తను పెట్టుకుని అత్తగారి నుదుటిన మిగిలింది మెత్తింది. సీతారాం ఆటో తెచ్చి తానెంతకు బేరం ఆడాడో చెప్పి చెప్పాడు. ఆటో ముందుకు సాగుతుంటే పార్వతమ్మ కళ్ళు తుడుచుకుంది పక్కకు తిరిగి. ఏమైంది అడిగాడు కామేశం. కళ్ళల్లో కుంకం పడింది అంది పార్వతమ్మ. నేనన్నానని కాదు, ఇన్నాళ్ళు అహర్నిశలు ఆ కోడలికి ఎలా చేశావో అంతకన్నా ఎక్కువగా ఇక్కడ చేశావే. మరి గడప దాటి వెళ్ళేటప్పుడు కనీసం చేతిలో ఓ పండైనా పెట్టాలని తోచలేదా ఆ పిల్లకి? మనం మాటి మాటికి కొని తెచ్చే స్వీట్లు పళ్ళు
ఇంటి నిండా ఉన్నాయే. మన ఇంటికి వచ్చిన ఎవరికైనా మనం ఇలాగే చేశామా? విమలే ఇలా ఉందా, అందరూ ఇలాగే ఉన్నారా? లోకం ఇలా మారిపోయిందా? రోజులు మారటం అంటే ఇదేనా? బాధపడుతూ అన్నాడు కామేశం. నేను పైకి అననని అంటున్నారా? ఎవరికీ ఏమీ తెలియకపోలేదు. అంతా మర్చిపోండి. అక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉందాం అంది పార్వతమ్మ. తల్లిదండ్రుల్ని చూసి ఆనందించింది శారద. 2 రోజుల వరకు కూతురుకు వండి పెట్టడం, సాయంత్రం వాకింగ్కి తీసుకెళ్ళటం తప్ప పెద్ద పనేమీ లేకపోయింది పార్వతమ్మకి. 3వ రోజు నుండి శారద భర్త వైపు బంధువులు, చుట్టాలు శారదను చూడటానికి వచ్చిపోవటం మొదలుపెట్టారు. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళేవాళ్ళు కొందరైతే 2 రోజులన్నా ఉండి శారదకు ఉచిత సలహాలిచ్చి వాళ్ళ భయం గొలిపే అనుభవాలను చెప్పేవాళ్ళు మరికొందరు. అందరికీ శారదకు చేసినట్టే కాఫీ, టిఫిన్లు, భోజనాలు అమర్చి మర్యాదలు చేయటంతోటే కాలం సరిపోతోంది. ఓ రోజు రాత్రి పార్వతమ్మకి గుండెల్లో నొప్పి, ఆయాసం వచ్చాయి. కంగారు పడుతూ దగ్గరున్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన పరీక్షించి బలమైన ఆహారం, విశ్రాంతి కావాలి అంటూ సలహా ఇస్తూ టానిక్కులు రాసి పంపాడు. మనం ఎందుకు వచ్చాం, ఏం జరుగుతోంది అంటూ బాధపడ్డాడు కామేశం. వారం 10 రోజులు కూర్చుంటూ లేస్తూ పనులు చేసుకోసాగింది. కామేశం సీతారాంకు ఫోన్ చేశాడు. విమల ఫోన్ ఎత్తి అంతా విని, మా మీద నింద వేస్తున్నారా? కూతురు అంటూ అనారోగ్యం తెచ్చుకుంది కానీ ఇక్కడ బాగానే ఉంది అంటూ ఫోన్ పెట్టేసింది. కామేశం నోరెత్తలేకపోయాడు. ఆ రాత్రే శారద అత్తగారు ఫోన్ చేశారు. మేమిప్పుడల్లా రావడం అవదు, డెలివరీ టైంకు ప్రయత్నిస్తాం. శారద ఆరోగ్యం జాగ్రత్త, రెగ్యులర్ చెకప్ చేయించండి అంటూ. అత్తగారు ఫోన్ చేసి శారదతో, మీ అమ్మా నాన్న అక్కడున్నారుగా, నీకేం భయం లేదని ధైర్యం చెప్పారు. ఎవరెవరికో సేవలు చేయటం కన్నా నా పిల్లలకే చేసుకుంటాను, పదండి శారదతో వైజాగ్ పోదాం అంది పార్వతమ్మ. నేను రాను, నా పిల్లల చదువు పోతుంది అంది శారద. ఈ ఎల్కేజీ, యూకేజీ అక్కడ ఉన్నాయి, పద, అక్కడ ఇల్లు తగలబడిపోతోంది, వెళ్ళి కాచుకోవాలి అని చెప్పగానే కాసేపు గునిసి రావడానికి సిద్ధపడింది. తత్కాల్లో రిజర్వేషన్ చేయించాలని బయలుదేరుతుంటే, నాన్న, సుమకి రాజీకి క్షణం పట్టం లేదు. నేను వీళ్ళ మధ్య వేగలేకపోతున్నాను. వేరే ఇల్లు చూసుకున్నాను, త్వరగా మీరొస్తే మారతాం అంటూ రాజారాం ఫోన్ చేశాడు. కామేశం నవ్వుకున్నాడు. రిజర్వేషన్ కుదరగానే సీతారాంకు ఫోన్ చేశాడు. గోదావరి కదలడానికి 10 నిమిషాల ముందు సీతారాం వచ్చి పాఠం ఒప్పగించినట్టు, తమ్ముడు బిల్డర్ని ఎవరినో చూశాట, ఆ బుక్కి ఇంటికి మరామత్తులకి ఎంత పెట్టినా ఒకటే, అపార్ట్మెంట్కి ఇచ్చేయండి, వాడికి ఇల్లు కుదిరినట్టు అవుతుంది, అందులో మనకు 4 వస్తాయి అన్నాడు. అయితే నాకు ఒకటి వస్తుంది కదమ్మా అంది శారద ఉత్సాహంగా. వస్తాయే, మీ నలుగురికి 4 వస్తాయి, మీవి మీకు ఇచ్చేసి తట్టా బుట్టా పట్టుకుని మేము ఏ అద్దె కొంపకో పోతాం అంది పార్వతమ్మ. అవేం మాటలమ్మా, మేమంతా లేము అన్నాడు సీతారాం. కామేశం కలగజేసుకుని, వద్దురా, మేము ఎవరి దగ్గర ఉండలేం, ఉండి చాకరీలు చేసి అనారోగ్యాలను తెచ్చుకోలేం. అందరికీ మెప్పులేని సేవ చేసిన మీ అమ్మ ఆరోగ్యం క్షీణించింది. విశ్రాంతి కోసమని వస్తే ఏం జరిగింది? పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టయింది. మా శక్తి వంచన లేకుండా మిమ్మల్ని పెంచి ప్రయోజకుల్ని చేశాం. ఇక మా వల్ల కాదు. మాకు ఆస్తులు తప్ప ఆప్యాయతలు, మమకారాలు అక్కర్లేదు. నేను ఇంటిని ఏ బిల్డర్కి ఇవ్వను. మీ బాధలు మీరు పడండి, మమ్మల్ని ఇలా ఉండనియండి అన్నాడు. సీతారాం దిమ్మెరపోయాడు. వెళ్ళొస్తాంరా, నువ్వు, కోడలు, పిల్లలు జాగ్రత్త అంది పార్వతమ్మ చెమ్మగిల్లిన కళ్ళతో గోదావరి ఎక్స్ప్రెస్ భారంగా ముందుకు పోతూ ఉంటే. కథ పేరు విశ్రాంతి. రచించిన వారు జయంతి వెంకటరమణ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.